సంఘాలు ఉన్నాయి. 10 సంఘాలు ఉంటున్న స్త్రీలందరంట ప్రార్థనా పనులు బాగా ప్రార్థన చేసుకుంటుంటా, పాటలు పాడుకుంటా అన్ని వింటా ఉంటారు. కానీ పనులు కూడా చేయాలంట. ఆ 10 మంది ప్రార్థన చేసుకుంటుంటే యేసయ్య ఉండగా ఎవరైతే నా యొద్దకు వస్తారో వాళ్ళు చేర్చుకుంటా దేవుడు చెప్పిన కనుక ఈ 10 మంది కలిసి ఆయన ఎప్పుడు వస్తారని నేను వస్తున్నానని చెప్పిన అంతే. ఉదయం వస్తానో, మధ్యాహ్నం వస్తానో, సాయంత్రం వస్తానో, 1 గంటనే వస్తానో, 1 నిమిషంలో వస్తానో నాకు తెలియదు. ఈరోజు నెమ్మదిగా ఖచ్చితంగా వస్తున్నాను. అయితే ఈ 10 మంది ఏం చేసినంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. చూసి ఏమైందంటే వాళ్ళకి ఇసుకు పుట్టి నిద్రల పైన వెంటనేకి యేసయ్య మనల్ని తీసుకొని పోయేదానికి వచ్చినాడు. ఆయన వస్తువుకుండా దేవుని నమ్ముకొని విశ్వాసం కలిగి ఆయన చేసిన ప్రకారం చేసేటువంటి వాళ్ళేమో లేచిపోయినారు. ఆయన మాటము చేయకుండా ఉన్నటువంటి వాళ్ళేమో ఇక్కడనే నిలబడిపోతున్నారు, గతిమిది అయిపోతున్నారు. అయ్యా మీరు ఆడిపోతుంటే ఐదు వస్తువులు ఐదుగురు వస్తువులు పోదామని చెప్పేసంటే వీళ్ళు మరి మన రాజ్యం కొద్దిగా నూనె తక్కువదంటే నీలో ప్రార్థన తక్కువైంది, నీలో విశ్వాసం తక్కువైంది, నీలో అవిధేయత తక్కువైంది. విరుటమట్టుకు వింటావు కానీ గ్రహిస్తువు కానీ వాటి మాట వినరు. సత్యమైన వార్తలు పై కూడా అదే మాట నేనేమని చెప్పేట టైం ప్రకారం రమ్మని చెప్పి అనుకుంటే మీ 10-11 గంటలకు ప్రార్థన పెడితే 1 గంటకు 2 గంటలకు వచ్చేది. ఇది న్యాయమేనా? ఎక్కడ భక్తులు మీరే ఆలోచన చేసుకోండి. మరి దేవుడు వచ్చి పిలిచినట్టు మీరు పోవాలంటే పోతారా? అప్పుడు కాడికి నన్ను చూసి ఇప్పుడే నాకు బాధకరం ఉంది. నిజంగా దేవుని పెట్టాలనుకుంటున్నాను కానీ నేను నిజంగా అనుకుంటున్నా. మీ మనసులో మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి. ఇప్పుడైనా కానీ ఈ కొత్త సంవత్సరం మనం ఉంటామో పోతామో నాకు తెలియదు. ఇప్పుడైనా మార్చుకొని టైంను పాటించి టైం ప్రకారం చేయండి. పొద్దున పోతే సాయంత్రం జరుపుకున్నట్లేదా? కనుక ఇది మీద నేను చెబుతున్నా. మీరు లేకపోతే ఒక మాట్లాడండి. మీరు అయ్యా మరి మేము ప్రార్థన చేసుకుంటాం కదా, మనం పెట్టుకుంటున్నాం కదా, మీరు ఇంత టైర్కైతే కరెక్ట్గా వస్తాం అంత టైర్గా పెట్టుకోండి. అదే మన తోటి వచ్చేట్లు వాళ్ళు కూర్చునేలేదు. ఏది 10-11 గంటలకు వచ్చి కూర్చుని 2 గంటల దాకా కూర్చుని ఇప్పుడు వచ్చి కూర్చుని ఏం సంగతి ఏం చెప్పాలి? కనుక ఆలోచన చేసుకోండి. బుద్ధి లేని కణికలు కాక బుద్ధి గల కణికలు ప్రవర్తించి ఇప్పుడైనా కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మీ మాటలు మార్చుకొని మీ విశ్వాసాన్ని చూసుకొని జాగ్రత్త పడండి. అందుకని దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఏమని చెబుతానంటే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. ఈ మాటలే దేవుడు అపోస్తలుడైన పౌలుకు ఒక మాట చెబుతున్నాడు. అపోస్తలుడైన సౌలుగా ఉన్న తర్వాత పౌలుగా మారిపోయినాడు. మొట్టమొదటి అబ్రహాం భూలోకములకు వచ్చినాడు. ఒక ఆస్తిపరుడు ఉన్నాడు. అబ్రాం అంటే అబ్రహాము కాదు, అబ్రాం పేరు మొదటి పేరు. దేవుడు దీవించిన తర్వాత అబ్రహాము అన్నాడు. అంటే విశ్వాసులకు తండ్రి అయినాడు. నిన్న ముందే అంటే వెంకయ్య అని పిలిచినాడు. వెంకయ్య బదులు పేరు మార్చుకున్నావు, ఇశ్రాయేలుని పేరు పెట్టుకున్నావు. అట్లా దేవుడు కొంత మార్పు తెచ్చుకోక నీవేం చేయాలంటే కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎప్పుడైతే యేసు క్రీస్తులో జీవిస్తావు, యేసు క్రీస్తులో నీ యొక్క మర్మాడానికి ఉంచుతావు, ఆయన ఎందుకు భయభక్తులకి ఉంటావో అప్పుడు నీవు నూతన సృష్టి కంటే నువ్వు నూతన జీవితాన్ని పొందుకుంటావు. అలాంటి లేకుంటే ఎప్పుడు ఇదే గోడే ఉన్నదాలంటే పోతాం. ఇంకా ఒక మాట కూడా అన్నాడు. ఏమని చెబుతున్నట్టే కదా, మరి నువ్వు పరలోకానికి మరి పోతామా? ఒక మాట ఈ నూతన సంవత్సరాలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే ఒక మాట, పరలోకము ఎవరిది? ఇప్పుడు మనం భూలోకములో ఉన్నాము. పరలోకము ఉంది, భూలోకము ఉంది, పాతాళ లోకం ఉంది. 3 లోకాలు. ఈ 3 లోకాలు దేనికి పోల్చుంటే పరలోకము ఉంది, భూలోకము ఉంది, భూమి కింద
ఇంకొక లోకం, 3 లోకాలు ఉన్నాయి. దానికి సాదృశ్యంగా దేవుడు ఏం చేశాడంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. జాగ్రత్త గుర్తు. అమ్మ ఎవరు అవి నిద్రపోతుంది చూడు. ఒకరు కొద్దిసేపు నేను భరించేది ఒక అర్ధగంట అవతల మళ్ళీ ఆయన తీసుకుంటాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు కూడా ఉన్నాడు. తండ్రి కార్యాలు చేస్తుండు, కుమారుడు చేస్తుండు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలం ఉండడం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది కనబడుకొని మనం కూడా నీలో ఉన్న ప్రాచీన స్వభావం అని తీసుకుని మరి నేను ఇప్పుడు చెప్పిన. అంటే నీలో ఉన్నటువంటి దుర్బుద్ధి, నీలో ఉన్నటువంటి వ్యభిచారం, నీలో ఉన్నటువంటి ద్వేషము, కలహము, మత్సరములు, అసూయలు, అల్లరితో కొన్ని ఆటపాటలు ఇవన్నీ తీసివేసుకొని మంచి మనస్సాక్షి కలిగి దేవుని నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన నూతన హృదయమును, నూతన ఆత్మను నీకు ఇస్తాడమ్మా. అదేమిటో నేను చెప్పు. ఇక్కడ వినండి, మీకు దండం చేస్తా. ఒక మాటని విని చెవులు పెట్టుకున్న తర్వాత ఒక సమయం వస్తుంది, అప్పుడు మీరేం చెబుతా నాకు అర్థం కాదు. నువ్వేం చేయాలా? నూతన పద్ధతి. ఇప్పుడు మనం ఏదో పాపములు ఉండి తీసివేసుకొని పరిశుద్ధాత్మలోకి నీకు వచ్చాను కనుక ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు మనందరం ఒకటే కనుక ఒకే మనసు, ఒకే విశ్వాసం కలుగుంటక పరిశుద్ధత కలిగి ఉన్నట్టే దేవునిలో జీవించాలా. దేవుడు చేసిన కార్యాలను మనం చేయాలా. ఆయన అద్భుత కార్యాలు చేయాలా. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసినాడు, మనం కూడా చేయాలంటే నీ హృదయాన్ని మార్చుకొని నీవు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన నాకు తక్కింది. నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని లోపలికి వచ్చిన తర్వాత యేసయ్య ఇక్కడ ఉన్నాడు కనుక, యేసయ్యలో నీ ఆత్మ ఉండవు కనుక ఒకే మనసు కలిగి, ఒకే విశ్వాసము కలిగి, ఒకే ప్రేమ కలిగి, ఒకే యథార్థత కలిగి క్రీస్తులో ఆ మనసు పెట్టి కన్నా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఒక్క మాట తాను సుంకర్యమునుడు ఏమి తెలియదు ఆయనకు ఉన్నాడు. ప్రార్థన పడతాడు. అయితే ఆయన ఎవరు? శంకర కాదు, ఆయన పరిచయుడు. ప్రార్థన తెలుసు, వాక్యము తెలుసు, బైబిల్ చదవడం తెలుసు, అన్ని తెలుసు, అన్ని వివరాలు. ఆయనతో అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను, నేను దశభాగం ఇస్తున్నాను, నేను అన్ని ఇస్తున్నాను, నువ్వు కూడా దేవుని దగ్గర రమ్మని చెప్పి చూస్తే ఈయన ఏమి తెలియకుండా పోయినాడు. ఆడిపోయి ప్రార్థన చేయమంటే అయ్యా నేను నమ్ముకొని ఉన్నాను, నేను సంవత్సరంతో ప్రార్థన చేస్తున్నాను, నేను చందాలు ఇస్తున్నాను, మొక్కుబళ్ళు ఇస్తున్నాను అయ్యి అని చెప్పేసి దీర్ఘంగా ప్రార్థన చేసింది. అయితే సుందరం ఏం చేసింది? ఎప్పుడు చిన్నపోయినకు అయ్యో ఇదేంటి ఇలాగ జనం ఉంటే చెప్పి ఆయన ఏమిటంటే ఆకాశం వైపు కన్నులెత్తి, ఏమీ తెలియనటువంటి అమాయకం ఆకాశం వైపు కన్నులెత్తి, దేవా పాపినైనా నన్ను కరుణించుమయ్యా, ఈ యొక్క ఆకాశము నీ దోస్తులు తెచ్చినావు, భూమి సృజించినావు, సమస్తాన్ని నీ మహిమను చూడటానికి నాకు అంత శక్తి నన్ను క్షమించయా, నా పాపాలు క్షమించమని. దేవా పాపినైనా నన్ను క్షమించమని ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి చేస్తుందో ప్రతిఫలం ఇస్తాను. నా ప్రేమట సహోదరుల, మనం ప్రార్థనలు చేస్తున్నాము, మనం బాప్తిసాలు తీసుకున్నాము, మన అన్నం చేస్తున్నాము, ఒక్కటే యథార్థ హృదయం కలిగి ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి జీవిస్తారో వాళ్ళు ధన్యులు. కనుక ప్రేమట సహోదరులారా, ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ప్రతిఫలం ఇచ్చారు. కనుక మనం ఈ 2025 సంవత్సరంలో మనం ప్రవేశించినాము. 25 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడినాడు, మనల్ని బలపరిచినాడు, మనకు ఆరోగ్యం ఇచ్చినాడు, మనకు బిడ్డలు ఇచ్చినాడు, మనకు సంతోషం ఇచ్చినాడు, మనకు ఆస్తి ఇచ్చినాడు, మనకు అంతస్తు ఇచ్చినాడు, ప్రాణాన్ని కూడా చనిపోకుండా కూడా దీర్ఘాయుషు కూడా మనకు కలగజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. అయినప్పటికీ ఇప్పటికి దాదాపు ఇన్ని సంవత్సరాలని 25వ సంవత్సరం కాపాడి మనకు ఆలోచిస్తే 26వ సంవత్సరం చచ్చిపోవచ్చు కదా. కానీ ఇంకా నీతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితోని దేవుని కార్యాలు చేయటానికి దేవునిలోని ఒక వర్తమానికులు ఉండాలి కనుక దేవుడు అందుకని నిన్ను పిలుచుకున్నాడు కనుక నీకు దీర్ఘాయుషి బ్రతకాల్సి వచ్చి ఇప్పుడు 2020వ సంవత్సరంలో మనలందరినీ కాపాడి ఆయన పని చేయటానికి మళ్ళీ నిర్మించుకొని ఉన్నాం కనుక మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ దేవుడి యొద్ద భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి నీకు ప్రతిఫలము దయచేస్తారు. మరి మీరు లేచిన ఉదయం కలిసి ప్రార్థన చేసుకున్నారా? ఇది 2026వ సంవత్సరం వచ్చింది.
వచ్చి కూడా మధ్యాహ్నం కావస్తుంది, సగం ఇంకో సగానికి వచ్చిన సగం వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి ఏమన్నా నీవు దేవుడా నన్ను పుట్టించినావు, నన్ను పోషించినావు, నన్ను కాపాడినావు, నన్ను మహిమపరిచినావు, నాకు ఆశీర్వాదాలు ఇచ్చినావు, నాకు జీవాన్ని ఇచ్చినావు, ప్రాణాన్ని ఇంకా ఉంచి రేపు కొత్త సంవత్సరం చేర్చినావు అని చెప్పేసి నీకు వందనాలని చెప్పేసి ఎవరన్నా ప్రార్థన చేశారా? పాపములో నుండి నన్ను పద్ధతులకు జీవించడం చెప్పి ప్రార్థన చేసినారా? ఏవో తింటున్నాం, చెట్టుంటపోతాం. ఈ కొత్త సంవత్సరములో నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ప్రభువులో ఉన్నట్టయితే నీ జీవితం అంతయు దేవుడి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు శరీర సంపదలతో దేవుడు ఆశీర్వది కనుక ప్రతి ఒక్కరూ విరిగి నలిగిన హృదయకులకి దేవునికి సమర్పించటానికి. అందుకని కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్నదలా వాడు నూతన సృష్టి. దేవునిలో నీవు జీవిస్తూ ఆయన ప్రకారం అనుసరించి, ఆయన ఆజ్ఞల ప్రకారం అనుసరించి, ఆయన నిబంధన నీవు గైకొని ఆయన యొక్క అంతేదని నీ హృదయంలో ఉంచుకొని నువ్వు దాచుకొని కదా ఉన్నట్టయితే దేవుని నిన్ను విస్తారముగా భూలోకంలో అభివృద్ధి చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని నీ జీవితానికి కాగా ఎవరైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. ఈయన ఎవరంటున్నాడంటే ఈయన సౌలు అంట. ఆ సౌలు సంగతి కొద్దిగా దృష్టి ఎలాగుందంటే పుట్టోడు అంట. కాళ్ళేమో ఎంత ఏం కాళ్ళు అంటాయి మనం దొడ్డి కాదు. ఒక ఆడ మనిషిగా మగ మనిషిగా నడుస్తుంటే అదే వాడు దొడ్డి కలుగుతారు, కాళ్ళు ఎట్టబోయి నడుస్తుంటారు. ఆయన పుట్టోడు అంట. ఆ పొట్టి చెక్క ఎట్లో ఈయన కూడా అలాంటి వాడు తప్పదు. అయితే చాలా మేధావి, జ్ఞానం కలిగేటువంటి వాడు, బాగా సమృద్ధి అనేటవాడు, అన్ని కూడా కలిగినట్టు ఆయనను వారిని ఏ చేయాలంటే అది చేస్తారట. ఆఖరికి వాళ్ళు భయపడే ఆ రాజరికం కూడా ఆయన ఆ ఉద్యోగం కలిగి తీసుకొని ఆ రాజ్యాంగంలో వాడు ఒక పనిచేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కొంతకాలమైన తర్వాత ఈ రాజు చేసిన తర్వాత ఆయన పోతూ ఉన్నప్పుడు ఒకడంటాడు అపోస్తుల కార్యము 9వ అధ్యాయం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం మొదటి నుండి ఒక వచ్చిన చదువమ్మా. చాలు. ఇక్కడ ఈయన ఏం చేస్తుంటా పొట్టోడే కానీ ఒక డాక్టర్ జ్ఞానపకల వాడే కానీ నేను అనుకుంటాడా ఆయన యొక్క పనిలో ఉన్న తర్వాత నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నాను కదా, నాకు అధికారం ఉంది కదా, వీళ్ళందరూ కూడా నన్ను ఏమి చేస్తారని చెప్పేసి అందరినీ కొట్టడం చెట్టడం ఆయన ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నాను. ఆయన ఇంకా నాకు అధికారం ఉంది కనుక నేను ఒక్కసారికి వెళ్ళి పలానా చోటకు పోయి ఆ రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నీ యొక్క దేశాన్ని మొత్తం నీ పట్టానంటే నీ ఏరుకులకి నాకు అధికారం ఏం చేసినా చేతుల అయ్యగారి పత్రానికి పోతున్నాడు. అయ్యగారి అందరూ పట్టాటి తీసుకురా ఉన్నాడు. పోతూ ఉండగా మార్గ మధ్యములో పోతూ ఉన్నప్పుడు హఠాత్తుగా దేవుని యొక్క శక్తి ఆయన మించి ఆయన కింద పడిపోయాడుండా కనుకుంటా అయ్యా ఎవరయ్యా నీవు అంటే ఏమిటంటే నీవు హింసించుతున్న యేసుక్రీస్తును నేనే నీ దేవుడను. నువ్వు చేసే అన్యాయాలు, నువ్వు చేసే చెడుతనము, నువ్వు చేసే ఉద్దేశాలని నాకు తెలిసిపోయి ఇంకా నువ్వు రాజు దగ్గర పోతున్నావు కనుక ఆ పట్ట కాచిని తీసుకురా కనుక నిన్ను నేను పట్టుకొని చెప్పేసి ఆయన ఎప్పుడైతే అడిగాడో వెంటనే ఆయన యొక్క కళ్ళు పోయినాయి, తన్నుకుంటా ఉన్నారండి. అయ్యా నాకేమొద్దయ్యా ఏందయ్యా నా స్థితి అని చెప్పి తగలుతుంటే ఆ చుట్టుపక్కల జనం కూడా రాబోతే పోగాకండి ఆయన దగ్గరికి. నన్ను కొట్టినాడు ఇవాళ నిన్ను కూడా సంపద దగ్గరికి పిలిచి ఏ సరే చంపుతారని చెప్పనుకుంటాను. అయ్యా నాకు కళ్ళు కనపడించి సరేలేబడి తీసుకొని దమస్కు పట్టణం పోయినప్పుడు ప్రార్థన చేయగా కనుల నుండి పొరలు రాలిపోయిన తర్వాత వెంటనే అంటున్నాడు ఇది నాది కాదు, నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ రాజకీయ వద్దు, నేనేం కనుక నేను దేవుడు జీవించు కనుక తన మనసులో మార్చుకొని అయ్యా నీతోనే నేను ఉంటానని చెప్పేసి దేవునికి సమర్పణ జీవితం జీవించిన తర్వాత అది ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవసరాలను వాటిని జయించి కూడా ప్రార్థన అనుభవం కలిగి కూడా ముఖ్య ఆకాశానికి పోయినాడు.
ఆఖరికి ఆయన చెరువు వేయకుండా కూడా ఏం చేసింటే ఆ యొక్క ఉండక గవర్నమెంట్ జాబ్ తీసివేసుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఆయన కొట్టినారు. ఆయనకి ఏం చేసినారు, ఇంకా శిరచ్ఛేదన కూడా చేసినాడు. నిలబడ్డాడు ఇలా గుండి కూడా. అలాంటి మనిషి కూడా అంటే చావు అయితే లాభము, క్రీస్తే నాకు కావాలని కూడా చెప్పినట్టు కనుక నాకు చావైన కానీ మీరు నన్ను ఏం చేస్తాను చెప్పాను. వెంటనే నిలబెట్టి శిరచ్ఛేదన చేసి హతసాక్షిగా మారిపోయినాడు. అలాంటి మనుషులు, అలాంటి చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఏమైపోయినంటే దేవునిలో హతసాక్షులుగా మారిపోయి ప్రభు సాధించి ఉన్నాడు. కనుక నా ప్రేమంటే దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ యొక్క కొత్త సంవత్సరం ఉన్నా కనుక మనం మనసును మార్చుకొని మన జీవితాన్ని మార్చుకొని ప్రభు వైపు తిరిగి నీ రక్తం చేత నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరిచి నీ బిడ్డగా ఉంటానన్నప్పుడు దేవుడే నిన్ను విస్తారంగా ఫలింపజేస్తారు. కనుక నా ప్రేమట దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రభు వైపు తిరిగి ప్రభువులో నడుచుకుంటే ప్రభు మనకు కావాల్సిన సత్కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మనం ఇప్పుడు ఏంటంటే 2026వ సంవత్సరం వచ్చిందంటే ఈ సంవత్సరం ఇప్పటికి కొన్ని కోట్ల మంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంతమంది చేస్తుంటారో మనకు అర్థం. అయితే దేవుడు మనకి ఇలాంటి ఆరోగ్యం ఏతికి ఇచ్చింది దేవుని పని కొరకు నిన్ను వాడుకోవటానికి, నిన్నొక పరిచర్య కొరకు, నిన్నొక యాజకుల కొరకు ఆయన ఒక చేతకి దేవుడు ఆయన నిర్మించుకున్న కనుక ఆయన ఇష్టానుసారంగా నడవాలంటే మనం దేవుడు చేయాల్సిన కార్యాలు ఉన్నాయి కనుక దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన అనుభవం కలిగి ఉంటావు, దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆచరించి విస్తారంగా ఫలింపచేస్తాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములు జరిగించుకొని ఆ పని మనం నెరవేరాలని మనవి చేయొచ్చును. అందుకని కాగా క్రీస్తునందు ఎవడైనా ఉండేలా వాడు నూతన స్థితి. నువ్వు క్రీస్తులో జీవించి నీ జీవితాన్ని అంకితం చేసుకొని ప్రభుత్వం ఇచ్చినట్టయితే ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు, జీవిస్తాడు. నువ్వు చనిపోయినాగా నిన్ను బ్రతికిస్తాడు. ఏంటి అలాంటి విశ్వాసం. అందుకని హనోకు భూలోకంలో జీవించి 360 సంవత్సరాలు జీవించి భార్య బిడ్డలతో కూడా సంసారం చేసుకుంటూ భూలోకంలో ఉన్న తర్వాత తొలి సంతానం అంటే ఆదాము కాలంలో ఉన్న తర్వాత ఆయన దేవుడి యొక్క విశ్వాసం ఉంచినందువల్ల ఏమైనాడు, దేవుడు వచ్చి హనోకు నీ భార్య బిడ్డలు బాగుందా ఉండాలి, ఏం చేస్తాడు, సంఘాన్ని చూస్తుందా అని మాట్లాడుకుంటూ ఏం చేస్తున్నాయి ఆధ్యాత్మికంగా మధ్యాకాశానికి తీసుకొని పోను. ఈయన మామూలుగా మాట్లాడుకుంటే నీవు నేను మాట్లాడుకుంటే ఈయన ఎలాంటి రూపం ఉన్నది కూడా ఆయనకు తెలియదు. ఇద్దరు ఇలాగ మాట్లాడుకోవడం ఒక గంట మాట్లాడే వరకు ఈయన మధ్యాకాశానికి ఈయన తీసుకుపోయి ఇద్దరు మాట్లాడుకుంటే ఈ పోయిన సంగతి ఆయనకు తెలియదు. అయ్యా గంట అయితే నువ్వు వచ్చి కిందనేమో నా బిడ్డలు అందరూ ఉన్నాయి కదా, మరి నేను సంఘాన్ని చూసుకొని పోతాను పోతానంటే పిచ్చాడు. నీవు ఎక్కడికి రా, నీ విశ్వాసము నిన్ను స్వచ్ఛపరిచింది కనుక రమ్మని చెప్పి ఆమెతోనే పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయినారు. భార్య బిడ్డల భూలోకంలో ఆయన ఇంకా తిరిగి రాలే. ఆయన చనిపోయి కానీ ప్రతి ఒక్క మానవుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంటే అది మళ్ళీ బ్రతకాల. నువ్వు చనిపోకుండా పోతే నీకు పరలోకం కనుక మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాలా, ఆ కార్యాలు చెయ్యాలా, నువ్వు శిరచ్ఛేదన చేయబడాలా, మళ్ళీ తిరిగి పోవాలి. అందుకని ఏలియా హనోకు ఇద్దరు ఉండరు కానీ వాళ్ళిద్దరు భక్తులు కానీ వాళ్ళిద్దరు మరణాన్ని చూడకుండా పోయినారు. ఇంకా ఈ భూప్రపంచంలో పుట్టే వాళ్ళ అందరూ చనిపోయి లేచిన వాళ్ళు కానీ ఒక్క హనోకు ఒక్క ఏలియా పరలోకానికి అగ్ని రథాల మీద వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చే సమయం ఉంది. యేసయ్య మళ్ళీ 2వ రాకడ రాబోతున్న కనుక వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు సమస్తం లేకుండా పోయి హత్య చేసుకొని కూడా మానమంగళ అయిపోతారు. అప్పుడు దేవుడు వచ్చి వాక్యాన్ని ఎందుకు వాళ్ళని పంపిస్తారు కనుక వాళ్ళు భూలోకానికి రావాలా, దేవుని వాక్యాన్ని చెప్పాలా, వాళ్ళని శిరచ్ఛేదం చేయాలా, వాళ్ళు చనిపోవాలా, అప్పుడు లేచి వాళ్ళ ప్రాణం భయపడాలి. కనుక నా ప్రేమ దేవుడు కనుక జాగ్రత్త కలిగి కనుక మనం ఏం చేయాలంటే దేవుని యందు మరువక మానక నేను చెబుతున్నాను వినండి. వేకువ జామున లేపుతుండగానే ముందు పోకరించి దేవుని ప్రార్థన చేయండి. తదుపరి కాలంలో పనులు చేసుకుండా మధ్యాహ్న కాలంలో కూడా ప్రార్థన చేసుకోండి. సాయంత్రం పడక 3 సార్లు చేసుకొని దేవుని యందు భక్తి కలిగి ఉంటే మిమ్మల్ని తప్పనిసరిగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి జీవిస్తాడు. కనుక ఆ జీవితాన్ని మనం కలిగి మనం ఉన్నట్టయితే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా విరిగి నలిగిన హృదయం కలిగి
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని క్రీస్తులో నీవు జీవిస్తావో నీవు ధన్యుడు. ధన్యుడు అంటే భాగ్యవంతుడు. భాగ్యవంతుడు అంటే ఇక్కడ కాదు, భాగ్యవంతుడు ఇక్కడ ఉన్నాడు. భాగ్యవంతుడు లోకాన్ని వదిలిపెట్టినంత పరలోకం కూడా భాగ్యవంతుడే. రత్నాలతోను ముత్యాలతోను కెంపులతో ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే ఒకే గుడ్డ కట్టి అదంతా జీవితం ఒక టైర్ 1000 సంవత్సరాలైనా కానీ అవి మాయవు. అలాంటి లోకంలోకి నీకు వెళ్ళాలంటే హృదయ శుద్ధికి దేవుని కనుక్కొని ఉంటున్నారా లేదమ్మా? ఒకసారి ఆలోచన చెప్పండి, మీకు మీరే చేసుకోండి. నేనేమన్నా చెప్పే పని నా పని, తర్వాత మీ ఇస్తే మీరేమన్నా చేసుకోండి. కనుక హృదయ శుద్ధి దేవుని ఉంటే ఈ లోకంలో మనం మరణించినా కానీ బ్రతుకుతాము. బ్రతికిన తర్వాత దేవుడు మనను ఆ పైకి ఆస్థానం పరలోకానికి తీసుకెళ్తా అక్కడ మాణిక్యములతోనూ అష్ట పుష్పరాగములతో నింపచ్చ ఆ మహాపరిశుద్ధ పట్టణంలో ఆకలి దప్పులు లేకుండా దేవుని యొక్క మందిరములు ఉండి దేవుని స్థుతించుకుంటూ ఉంటాం. కనుక అలాంటి భౌతిక నీకు ఆకలి ఉందు, నీకు దప్పిక ఉందు, నీకు కరువు ఉందు, నీకు సంతానికి ఏమి లేకుండా కూడా ఎప్పుడు కూడా అలాగే ఉంటావు. కనుక భయం భక్తి కలిగి విశ్వాసముతో నూతన స్వభావం ధరించుకొని క్రీస్తులో ఉన్నట్టయితే తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట అడుగుతాను. సరే, నువ్వు దేవుని నమ్ముకుని కదా, బాప్తిసాలు తీసుకుని కదా, బాప్తిసం తీసుకున్నారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు, అన్ని శాస్త్రులు కదా, పరలోకానికి పోతారా? పరలోకము ఎవరిది? పరలోకానికి పోతే ఎవరు పోతారు? ఒక్క మాట చెప్పండి, చిన్నది. ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది పాప క్షమాపణ కలిగి పశ్చాత్తాపం కలిగి ప్రభువును అంగీకరించి ప్రభువులో జీవించుకుంటూ ఆజ్ఞల ప్రకారం అనుసరించి ఆయన నిబంధనలను నెరవేర్చుకుని ఎవరైతే ఉంటారో వాడు చనిపోయినా కానీ ఆ పరలోక రాజ్యంలో వాడి తగ్గిన వాళ్ళకి ఎవరికి లేదండి. ఎవరైతే క్రీస్తును నమ్మి ఆయనతో భయభక్తులు కలిగి ఆయనతో సంబంధము కలిగి ఆయన యొక్క బంధము కలిగి ఎవరైతే ఉండి జీవిస్తారో వాళ్ళకే పరలోకం ఉంది. కానీ తక్కిన వాళ్ళందరూ పాటలు పాడి పద్యాలు పాడగానే పోరండి. యథార్థ నీ హృదయాది దేవునికి సమృద్ధి కాగా క్రీస్తు నుండి ఎవడైతే ఉన్నాడో నూతన సృష్టి అంటే ఆ పరలోకంలో నీ ఉండాలంటే యేసయ్యను తప్పనిసరిగా నీ హృదయపూర్వకముతో నమ్మాల. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ దేవుని స్తుతించినట్లయితే దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని జీవించే బలపరిచే ఆ రాజ్యములు మనందరం లోకంలో వదిలిపెట్టిన తర్వాత ఆనంద రాజ్యములు అక్కడ ఉండాలంటే నీవిప్పుడే నీ జీవితాన్ని మార్చుకో, ప్రభు వైపు తిరుగు. ఇవాళ రేపు సత్వరగా. అందుకని ఒక ఆయన పాపం చేస్తుంటే బాగా ఎంత చేసిండు, తన జీవితం అంతా కుర్ర వయసులు అంతా కూడా ఏం పాపం చేసి ఏ పాపం కాదు, ఏ ఒక ఆమె తీసుకుపోయాడు కాదు. ఆయన జీవితం ఏంటంటే లేచేది ఒక కత్తి తీసుకుంటాడట, అడవికి పోతాడట. అడవిలోకి పోతే అక్కడ ఏంటి ఒక దారి ఉంటుంది, ఆ దారిలో వాళ్ళు పొయ్యిలో ఉంటారంట. ఆ పొయ్యిలు ఉంటే వాళ్ళు చూసి ఇదేం చేస్తే ఎవడు వస్తుందో డబ్బు తీసుకొని చెప్పేదనమ్మా, వినండమ్మా ఒకటి ఆ పోతున్నది. ఎవరు చెప్పారు, ఎవరు అనుకోండి, నేను ఖచ్చితంగానే అది ఒకళ్ళ ఉరికైతే పట్టుకుని ఏం చేస్తాడు, డబ్బులు ఇవ్వమంటాడు. ఇవ్వకపోతే అతను చంపేది ఏం చేస్తాడు, ఆయన దగ్గర డబ్బు అతను తీసుకొని ఆ ఇంటికి తీసుకొచ్చేది, భార్య బిడ్డలతో బతుకోవడం. ధర జీవిత కాలం అంతా కూడా అలాంటి పని చేసినాడంట. చంపటము మనుషుల్ని చేసుకోవటం అదంతా దొంగిలించుకోపోయి బ్రతుకు ఎలాగొన్న తర్వాత ఆఖరికి ఆయనకు 30-40 సంవత్సరాల వయసు వచ్చేసిందంట. అప్పటికి యేసయ్య భూలోకమున జీవించి నీ కొరకు నా కొరకు సర్వ మానవాల కొరకు లోకమునకు వచ్చి రక్తాన్ని కాచి ఆయన ఏం చేసింటే మనందరి కొరకు కూడా ఆ సిలువలో వేలాడుతున్నట్ట. వినండమ్మా, మీకు దండం చేస్తాను ఒక మాట. సిలువలో వేలాడుతున్నాడట, యేసుక్రీస్తుని సిలువ వేసినట, ఆ సిలువలో వేలాడుతున్నట్ట. తలేమో మొలకేతం పెట్టాట, చేతులకేమో మేకలు కొట్టాడట, ఈ చేతికి మేకలు కొట్టాడట, ఈ కాలకం చేసిన మేకలు కొట్టాట. ఒక్కొక్క మేకు వచ్చేసి ఎంత అంటే 9 అంగుళాలు అంట. ఆ 9 అంగుళాలు ఆ చెక్క కొట్టే ఆయన తల ఉంచి ఏడుస్తూ ఉంటే ఎంత కూడా తల కాల్చి కూడా రక్తమైపోతుంది. అప్పుడు ఆయన అంటున్నట్టునా, యేసుప్రభు వారు అంటున్నట్టునా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు, వాళ్ళకి అమాయకులు కనుక వారిని క్షమించబో. ఏమన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, నా చేతుల్లో మేకులు కొడుతున్నారు, నా కాళ్ళలో మేకులు కొడుతున్నారు, నా ప్రక్కల్లో పల్లెప్పుడు పొడిచినాడు, నా శిక్షణ
బలకరించి పెట్టారు. వాళ్ళ పాపలతో భరిత్రగా వాళ్ళు ఏం చేస్తుందో వాళ్ళని క్షమించని చెప్పేసి తండ్రిని కన్నీటి చూపించి ఏడుస్తున్నారు. ఆ యొక్క శబ్దం, ఆ మాట వినపడ్డ ఈ దొంగడుల బరబర వచ్చిన నిలబడి చూస్తుంటారు. చూసేట్టున్నా, అయ్యా ఎంత మహనీయుడవయ్యా నీవు దేవుని నీవు కాకుండా ఎవరు భూలోకంలో లేరయ్యా. నేను నా జీవితం అంతా ఇవ్వను, నేను అంకితం చేసుకొని నా బిడ్డలను రక్షించేదానికి నేను కట్టించుకొని ఎంతోమంది వందల మంది నేను చంపేసి పాపం కట్టుకున్నాను, నాకు పరదేశం ఉందా అని చెప్పేసి యేసు ప్రభు వారు శిలువలో ప్రేరణప్పుడు అడిగితే ఆయన అంటుండా, నీవు నాతో కూడా పరదేశీల పడతావు. కారణం ఏంటి? ఏమై పాపం చేసిండు, ఆఖరిగా జన జీవితం అంతా ఒప్పుకున్నాను. ఆఖరికి వెళ్తే దేవుని చెంతకు దయ ఎవరో నాకు తెలియదు, కానీ నా పాపాలు క్షమించమని అంటుకునక నువ్వు దేవుడు అని ఇప్పుడు నేను తెచ్చుకొని నమ్ముతున్నట నాకు చనిపోతే నాకు పరలోకం ఉందంటే దేవుడు అంటున్నా పాప క్షమాపణ కనుక ఒప్పుకోడు కాబట్టి నీవు నాతో కూడా ఎక్కడుంటాడో నా పరలోకంలో నా యొక్క కుడిపక్షం మీద కూర్చుంటావు. నా ప్రేమట సహోదరులారా, మానవులకు ఎన్నో పాపాలు శాస్త్రంలో కనుక ఆ పాపాలను తీసుకొని ప్రభువుకి తిరిగి రక్షణ పొంది ప్రభులో నేను నడుచుకున్నట్టయితే నిన్ను విస్తారంగా దేవుడు ఫలింపజేస్తారు. యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా నూతన హృదయం కలిగి దేవుడు జీవించి మారు మనసు కలిగి ప్రభు చెంతకరండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. ఆమె సహోదరుడు కొన్ని మాటలు చెబుతాడు, తర్వాత ప్రార్థన చేసుకున్నాం.